మనం పడుకోవడానికి ఒక గృహము కావాలి. బయటికి వెళ్తే మన పాదములను కాపాడుకోవడానికి పాదరక్షకులు కావాలి. మన శరీరమును కాపాడుకోవడానికి మనకు వస్త్రం అనే బట్టలని మనకు కావాలి. అలాగే ఎండ దెబ్బ తగలకుండా, వాన దెబ్బ తగలకుండా మనకి గొడుగులు కూడా కావాలి. ఇవన్నీ మనకు కాపాడుకోవడం మాత్రమే. కానీ ఇక్కడ దేవుని వాక్యము ఏం సెలవిస్తుందంటే, మహోన్నతుని చాటును నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. దేవుని చాటున నువ్వు నివసించగలిగితే సర్వశక్తుని నీడను విశ్రమించగలిగిన వాడు అవుతావు. నీకు గొడుగు కంటే, ఒక గృహము కంటే అతని దగ్గర నీకు అద్భుతమైన విశ్రాంతి దొరుకుతుంది. నీ బాధలు కానీ, నీ సమస్యలు కానీ, నీ గొడుగు తీర్చకపోవచ్చు, నీ గృహము తీర్చకపోవచ్చు, కానీ నీ బాధలు, నీ సమస్యలు, నీ బాధ నీలో నుంచి నివారణ చేసి నీకు విశ్రాంతి కలుగు చేస్తానని దేవుని వాక్యం ఈ ఉదయకాల సమయంలో మనతో మాట్లాడుతుంది. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. దావీదు గారు మాట్లాడుతున్న మాట్లాడండి. ఎవరి గురించి చెప్తున్నాయినా? యెహోవాను గురించి నేను చెప్పుచున్నాను. వేటగాని ఊరిలో నుండి ఆయన నన్ను విడిపించెను. ఎవరిలో చెప్తుందట? వేటగాని ఊరిలో నుంచి. అంటే నీవు మహోన్నతుని చాటును నివసించగలిగితే ఈ లోకంలో సంచరిస్తున్న భయంకరమైన వేటగాడి ఊరిలో నుంచి, సాతాను తెగుల నుంచి నిన్ను దేవుడు కాపుదల కాస్తాడని వాక్యం సెలవిస్తుంది. మరి ఆది యందు వాక్యం ఉండను, ఆ వాక్యమే దేవుడయ్యుడిన మాట మనం వింటున్నాము. కానీ ఆ వాక్యము విన్నందుకు మనం ఆసక్తులై జీవిస్తున్నామా లేదా అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. మూడవదిగా, నాశనకరమైన తెగులు రాకుండా నిన్ను రక్షించును. ఈ కీర్తన చాలా అద్భుతమైన కీర్తన. ఈ కీర్తనలో మాట్లాడుతున్న మాట ఒక్కొక్కటి కూడా మన శరీరంలో జలధరించే మాటలు మాట్లాడుతున్నాడు దేవుడు. అంటే నాశనకరమైన తెగులు ఏమీ కూడా రాకుండా ఆయన మనల్ని విడిపించును అంటున్నాడు. మరి ఇది విడిపించినందుకు, వేటగాని ఊరిలో మనం చిక్కబడకుండా ఉండనందుకు, రాత్రి వేళ కలుగు భయములకైనను, పగల వేళ కలుగు ఎండ దెబ్బకైనా మనకు తగలకుండా ఉండనందుకు, ఏ అపాయము రాకుండా నీ కుడి పక్కన 10,000 మంది దేవతలు కాపలాగొచ్చినందుకు, ఏ బాధ నీకు కలుగుకుండా, ఏ సమస్య నేను వెంటాడకుండా, ఏ రోగము నేను వెంటాడకుండా ఉండనందుకు నువ్వు ఏం చేయాలంటే, మొదటిగా మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. ఆయన చాటున నివసించినందుకు ప్రయత్నం చేయాలి. హల్లెలూయా. ఈ రోజు ఆయన చాటున నివసించినందుకు, ఆయన నీడలో మనం ఉండనందుకు మనము ఆతృత ప్రయాస కలిగి జీవించాలి. ఎందుకంటే ఆయన చాటున నివసించువాడు సర్వశక్తుని నీడను విశ్రమించువాడు. సామాన్యమైన వాడు కాదు యేసు ప్రభువు వారు, సామాన్యమైన వారు కాదు యెహోవా దేవుడు వారు. ఎందుకంటే ఆయన చాటును ఎవరైతే విశ్రమిస్తారో, ఆయన చాటును ఎవరైతే ఆయన నీడను ఆశ్రయిస్తారో, ఆయనకి కొండంత బలముగా మనకు తోడు ఉండి వచ్చేవి పోయేవి, పక్క నుంచి వచ్చేవి, ఎదురు నుంచి వచ్చేవి, వెనక నుంచి వచ్చేవి ఉపద్రవాలన్నిటి నుంచి మనలను విడిపిస్తాడని ఈ వాక్యం మనతో మాట్లాడుతుంది. హల్లెలూయా. మనము ప్రతి సమస్యకు కూడా భయపడుతూనే ఉంటాం. మనలో ఒక భయం ఉంటుంది. గత వారం మనం చెప్పుకుంటాం, ఏంటంటే వాక్యం చెప్పుకున్నాము, నేను వెళ్ళను అని యోనా చాలా ఇబ్బందులు పాలైపోయాడు. గత వారి వాక్యం విన్నాము, ఆ వాక్యం యూట్యూబ్ లో కూడా చెప్పడం జరిగింది. మరి ఈ వారము నాకు భయము అండి అని పదము మన నుండి రాకూడదు. ఏమనుకుంటుంది? నాకు భయం అండి. ఏంటి భయం అంటే, నేను బ్రతకనందుకు డ్యూటీ చేసుకోవాలి. నేను బ్రతకాలి అంటే పని చేసుకుంటేనే బ్రతకాలి, లేకపోతే నేను బ్రతకలేదు. ఎందుకు ఈ మాటలు దేవుడు మనతో మాట్లాడుతుందంటే, మనము దేవుని బిడ్డలమై ఉన్నాము కనుక, ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు కనుక, ఆయన మన
మనము కుమారులుగా పిలువబడుతున్నాం కనుక మనము దేవుని బిడ్డలమై ఉన్న మనము వీటిని విడిచిపెట్టి జీవించడానికి ప్రయత్నం చేయాలి. 1 నేను వెళ్ళను, 2 నేను రాను, 3 నాకు భయము. భయం వస్తే మనలో ఏం జరుగుతుంది? ఫస్ట్ అలజడ ప్రారంభిస్తుంది. మనలో ఎలా బ్రతకాలి, ఎలాగ తినాలి, ఎలాగ అప్పులు తీర్చాలి అన్న భయం మనలో ఆందోళన చెందుతూ ఉంటాం. కానీ ఒక్కటి మాత్రం నా జీవితంలో నేర్చుకున్నది ఏంటంటే, నేను సంపాదించింది దాచుకోవాలందుకే సంపాదిస్తే నాకు దరిద్రం పడుతుంది. ఇప్పుడు నేను ఒకటే కోరుకున్నాను, నేను బ్రతకనందుకు మాత్రమే తిండి తినాలి, కానీ తిండి కోసం నేను బ్రతకకూడదు. ఏం చేయకూడదు? తిండి కోసం నేను బ్రతకకూడదు. కేవలం బ్రతకనందుకే, అంటే నా శరీరం కొద్దిగా బలముగా ఉన్నందుకు మాత్రమే నేను ఏదో తిని జీవించాలి. దేవుని చిత్తము, తన చిత్తములో ఏది తినాలని ఉంటే అది నేను తినగలుగుతాను. మరి తానే దానమే కానే వాళ్ళ నామ్ లిఖాహే హిందీలో ఒక అద్భుతమైన మాట్లాడుతుంది. మనము తినే బియ్యము గింజపు మీద, ప్రతి గింజపు మీద కూడా, ప్రతి గింజ మీద కూడా మన పేరు రాయబడి ఉండదు కాబట్టి అది మన కడుపులోనికి వెళ్తుంది. ఒకవేళ రాయబడి లేకపోతే అది ఆ రోజు నువ్వు తినలేవు. అన్నీ ఉన్నా అన్ని రోడ్లో శని ఉందట. మన జీవితాలు అలాగే ఉన్నాయి. మనకి జ్ఞానం ఉంది, బుద్ధి ఉంది, బలం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ దేవుని దగ్గరికి వద్దు, మనకి శని ఏర్పడుతుంది. మనం దేవునికి దూరంగా జీవించాలని ప్రయత్నం చేస్తున్నాం. మన బాధలు, మన సమస్యలు, మన వేదనలు మాత్రమే ఉన్నాయని భయపడుతూ దేవుని విడిచిపెట్టి మనం జీవిస్తున్నాం. సరే, ఒక అద్భుతమైన భక్తుని ఉదయకాల సమయంలో పరిచయం చేసుకున్నాము. ఈ భయము అన్న పదం గురించి ఒక ప్రసంగం తయారు చేసుకున్నాను. దేవుని బట్టి, దేవుని కృపను బట్టి ఈ తెలుగు భయము అన్న మాట గురించి కొన్ని మాటలు మాట్లాడుకుందాం. ఇక్కడ వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుడు చాలు నివసించువాడే సర్వశక్తి నీడను విశ్రమించువాడు. పగటి వేళ ఎండ దెబ్బకైనను, రాత్రి వేళ బెదిన దెబ్బకైనను మనను ఆయన కాపాడువాడు. నీ పాదములకు రాయి తగలకుండా ఆయన తన దూతలను ఆజ్ఞాపిస్తాడట. హల్లెలూయా. అంటే ఆలోచించుకో, మన కాళ్ళకి రాయి కూడా తగలకుండా ఎవరికి ఆజ్ఞాపిస్తాడు? తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. నా బిడ్డ పడిపోతాడేమో, నా బిడ్డ జారిపోతాడేమో అని తన దూతలకు ఆజ్ఞాపిస్తాడు. ఈ దూతలు ఏం చేస్తాయి? మనం కాపుదలంటే మనం ఏం చేస్తాం? మనకి భయము అని మనం దేవుని విడిచిపెట్టి జీవిస్తుంటాము. ఎలాగ తినాలి, ఎలాగ బ్రతకాలి, ఎలాగ అప్పులు తీర్చాలి, ఎలాగ ఈ సమాజంలో మంచి పట్ల కొనుక్కోవాలి, ఎలాగ వస్తువులు కొనుక్కోవాలి, ఎలాగ పెండిలు కట్టుకోవాలని ఆలోచిస్తాం తప్ప, నేను సర్వశక్తిని నేను విశ్రమిస్తే సమస్తమును ఆయనే చూసుకుంటాడు, నాకు ఏ భయము లేదు అన్న మాట మాట్లాడగలవారు. రాజుగారు దావీదు మాట్లాడుతున్నారు. ఎందుకు మాట్లాడారు తెలుసా? ఆయన రాజుగా చేసిన తర్వాత ఎవరి దగ్గర ఆశ్రయం దొరికింది చెప్పండి? తన మామ కూడా తలను మొదలుపెట్టాడు తను చంపడానికి ప్రయత్నం చేశాడు. కానీ ఆయన ఆశ్రయము, ఆయన కోట, ఆయన కేడము సమస్తమును దేవుడై ఉన్నాడు కాబట్టి శత్రువు హృదయాన్ని కూడా మార్చి విడిచిపెట్టి వెళ్ళేవాడిగా చేశాడు. హల్లెలూయా. సర్వశక్తిని నీడని సామాన్యం అనేది కాదు. ఆయన నీడని విశ్రమించడానికి మనం ఎన్నో బాధపడిపోతూ ఉన్నాం. ఎన్నో బాధలు వచ్చేస్తుంటాయి, ఎంతో శోధన ఏర్పడిపోతుంది మనకి. ఆ రోజునే మనకి ఎక్కడ లేని పనులన్నీ కూడా సంభవించేస్తాయి. మనకి ఏర్పడిపోతాయి. ఆ రోజే బంధువులు వచ్చేస్తారు, ఆ రోజే యాతన, ఆ రోజే సమస్తములు. ఎందుకంటే ఆ దినమును ప్రశాంతంగా జీవించాలి ఈ పనులను చేస్తూ ఆశపడతాం. కానీ సర్వశక్తుని మీద ఒకవేళ నేను విశ్రమిస్తే ఆయనే కార్యములన్నీ చేస్తాను ఎప్పుడు కూడా మనం ఆశపడము, ఆలోచించము. కనుక ఈ దినము మన జీవితంలో నేర్చుకోవాల్సింది ఏంటంటే, నేను పని చేసుకోకపోతే నేను బ్రతకలేను, నా భయం నీకు అవసరం లేదు. నేను తిరగపోతే చచ్చిపోతానని భయం కూడా నీకు అవసరం లేదు, భయపడడం అవసరం లేదు. మరి నాకు రోగం ఉంది కదా, ఈ రోగం నుంచి నేను ఏమైపోతాను అని భయపడవలసిన అవసరం కూడా లేదు. రాత్రికాల సమయంలో ఒక సహోదరి నాతో మాట్లాడుతూ ఫోన్ చేసి, అయ్యగారు ఈ సమస్య ఉందండి, నాలో విశ్వాసం కోల్పోతున్నానండి, దేవుని మీద నమ్మకాన్ని విడిచిపెట్టేస్తున్నారేమో భయం వేస్తుంది అని.
ఆల్రెడీ ఆ మాటలో విశ్వాసం విడిచిపెట్టింది దేవుడు. అమ్మా, నువ్వు చిన్ననాటి నుంచి దేవుని యందు ప్రేమ కలిగి, భక్తి కలిగి, భయం కలిగి ప్రతిదినము ప్రార్థిస్తూ ఉన్నా యువకురాలివే. కానీ ఈ దినమున నీ నోటంట ఆ మాట పలికేవంటే నీ అంతరింద్రియములో నీకు శోధన ప్రవేశించింది కాబట్టి నువ్వు ఆ మాటలు మాట్లాడుతున్నావు. కనుక ఎన్నడూ కూడా నువ్వు ఆ మాట మాట్లాడవద్దమ్మా చెప్పాను. అయ్యగారు, నా సమస్య ఏంటో మీకు చెప్పాను, అనేక మాటలు నేను ప్రార్థన చేసుకున్నాను, కానీ నా సమస్య నాకు నచ్చినట్టుగా లేదు అని చెప్తున్నాను. నీ సమస్య నీకు నచ్చినట్టుగా ఉండదమ్మా. నీ సమస్య యేసుకు నచ్చినట్టుగా ఉండాలి. నువ్వు యేసుకు నచ్చినట్టుగా ఉంటే నీ సమస్యను ఆయన పరిష్కరిస్తాడమ్మా అని చెప్పాడు. అయ్యా, నేను యేసుకు నచ్చినట్టుగా ఉన్నానండి, ప్రార్థన చేస్తున్నానండి, ఉపవాసం ఉంటున్నానండి, అయినా సరే నా కార్యము జరగలేదండి అంటున్నాను. నువ్వు ప్రార్థన చేసినా, ఉపవాసం చేసినా నీకు కార్యము జరగలేదంటే యేసు చిత్తములో అది మంచిది కాదు కనుక జరగలేదమ్మా. ఒకవేళ కార్యము జరిగి ఉంటే ఆ కార్యమును బట్టి నీకు ఏదో ఉపద్రవం కలిగి ఉండవచ్చు, నీకేదో అపాయం ఉండవచ్చు, నీ భర్తకు కానీ నీకు కానీ, లేకపోతే నీ తల్లికి కానీ తండ్రికి కానీ నీకేదో శోధన ఉండే ఉంటుంది. అందుకే ఆ కార్యము జరగకుండా దేవుడిని తప్పించాడమ్మా. ఇప్పుడు విశ్వసించమ్మా అని చెప్పాడు. నాకు నమ్మకం చాలా తెలియదు పాస్టర్ గారు. అమ్మా, యేసు ప్రభు వారు విస్తారంగా సంచరిస్తూ ఒక ప్రదేశంలో చేరినప్పుడు మార్తా మరియల గురించి మనం ఎన్నోసార్లు వాక్యాలు వింటుంది. మార్తా సహోదరుడు లాజరు చాలా వ్యాధిగ్రస్తుడై ఉన్నాడు, చావు బతుకుల మధ్య కొట్టుకుంటున్నాడు. అటువంటి సమయంలో యేసు ఉంటే నా తమ్ముడు చనిపోవడం విశ్వాసంతో యేసు దగ్గరికి తన సహచరులను పంపించి వర్తమానం తెలియజేసింది. యేసు ఆ మాట విన్నట్లే పరిగెట్టుకుని రాలేదమ్మా అని చెప్పాడు. ఎవరన్నా చచ్చిపోతున్నారంటే మనం ఏం చేద్దామంటే చివరి చూపైనా మనల్ని చూసేస్తాడేమో, చూసేదేమో అని పారిపోతాం. నిజమే కదా? ఆఖరి గడియలో సమాధి పెట్టిన వాడిని ఆ లోపలికి తీసుకెళ్ళిపోయినప్పుడు సమాధిలో కూడా ఒకసారి డోర్ ఓపెన్ చేసి అందరూ కూడా తన ముఖాన్ని చూసి తల పీకి మట్టి వేసిన తర్వాత సమాధి పెట్టి యొక్క ద్వారమును మూసి కిందకి దించుతారు. సవారి మృతదేహాన్ని ఆఖరి చూపు అంటారు. మరి యేసు ప్రభు గారు ఊహించుకోవచ్చు కదా, ఆఖరి చూపన చూడవచ్చు కదా, పరిగెట్టి పారిపోవచ్చు కదా. ఎందుకంటే సర్వ శక్తిని నీడను విశ్రమించేవాడు ఆయన. ఆలోచించారు. అద్భుతమైన యేసుకు ఆతృత లేదు, యేసుకు భయము లేదు, అలాగే యేసుకు చింత కూడా లేదు. యేసు చింత, యేసు భయము, యేసు ఆలోచన అంతా మన మీదే ఉన్నది, కానీ తన మీద ఎప్పుడు లేదు. ఎప్పుడు ఆయన ఆలోచన మనపట్లేదు. మనం కుమారులుగా జీవిస్తున్నాం, ఆయన బిడ్డలుగా ఉంటున్నాం, మనం అనేక మంది తప్పిపోతున్నాం. కనుక ఆయన మన గురించే ప్రతి సమయం మందు వేదన పడ్డాడు. కానీ ఆయన కొరకు కానీ, ఆయన తల్లి కొరకు కానీ, ఆయన తండ్రి కొరకు కానీ ఎవరి కోసము ఆయన వేదన పడలేదు, శ్రమలు అనుభవించాడు. మరి యేసు వారు అప్పుడు ఏ మాట చెప్తారంటే, అక్కడికి ఆ వర్తమానం విన్న తర్వాత సరే అని విని విడిచిపెట్టేసి 4 దినములు అయిన తర్వాత వచ్చాడు. అప్పటికే లాజరు చనిపోయి 4 దినములు అయింది. ఇప్పుడు మార్తా విశ్వాసం కోల్పోయింది. ఏమైంది? కారణం ఏంటి? యేసు పిలిచినట్టునే రాలేదు. పిలిచిన వెంటనే రాలేదు. పిలిచిన వెంటనే ఎవరు వెళ్ళకపోయినా బాధ ఖచ్చితంగా వాడు ఉండాలి. వాళ్ళు వస్తారని ఎదురు చూస్తూ ఉంటున్నాం. ఒకవేళ రాకపోతే ఒక బాధ ఉంటుంది, ఒకవేళ వస్తాడని వాళ్ళ కోసం తయారు చేసిన వెతుకులు పాడైపోతే ఎక్కువ ఉండిపోతాయో బాధ ఉంటుంది. కనుక మనము భీతి కలిగి జీవిస్తూ ఉంటాం. కానీ అక్కడ మార్తా విశ్వాసం కోల్పోయి యేసు వస్తే అద్భుత కార్యం జరుగును, యేసు రాలేదు కనుక అని తన మనసులో బాధను తెచ్చుకొని యేసు మీద విశ్వాసాన్ని కోల్పోయి జీవిస్తుంది. ఆ సమయంలో యేసు వచ్చేసారు. వచ్చేసిన తర్వాత యేసు మార్తను పలకరించున్నారు. అమ్మా, ఎలా ఏమైందా మనకి? అయ్యా, నీకు కబురు పంపించి 4 దినములు అయింది. ఆయన 8 దినములైంది, 4 దినములైంది. ఎంత అద్భుతమైన మాట
మాట ఆలోచించండి. మన ఒంటిలో ఉన్న శరీరంలో రక్తము మరిగిపోవాలన్నమాట. 4 దినములు అయింది దాన్ని కబురు పంపించి, కానీ నువ్వు రాలేదయ్యా, నువ్వు రాకపోవడం వల్ల నా సహోదరుడు మరణించాడయ్యా అని ఏడుస్తూ, నువ్వు ఇక్కడ ఉంటే బాగుండదు, నా సహోదరుడు చచ్చిపో, నువ్వు లేకపోవడం వల్లే నా సహోదరుడు చనిపోయేది. వాళ్ళని సహోదరుడు చచ్చిపోయాడు, సమాధిలో పెట్టబడ్డాడు. సహోదరుడు ఒళ్ళంతా జీవకణాలన్నీ చనిపోయి సహోదరుడు బాడీ నుంచి డీకంప్రెసర్ బాడీ స్మెల్ వచ్చేస్తుంది. చచ్చిపోయిన సహోదరు దగ్గర 24 గంటల తర్వాత మొదటి స్మెల్ వచ్చేస్తుంది. కంపు కొడుతున్నాడు, ఎవరు వెళ్ళలేదని చెప్పి చేస్తున్నాడు. మాట నువ్వు నమ్మిన కదా ఇప్పుడైతే నువ్వు దేవుడికి మహిమను చూస్తావు. ప్రాణులు చివరి స్థితి, చచ్చిపోయే ముందు డాక్టర్ దగ్గరికి వెళ్ళి ఇంజక్షన్ బతికిస్తే ఒక ఆనందంగా ఉంటాడు. చావుపత్రుల మధ్య కొట్టుకొని వచ్చాడమ్మా, బ్రతికేదమ్మా చెప్పుకోవచ్చు. కానీ చచ్చిపోయిన వాడే తిరిగి వస్తే ఎంత ఆనందం ఆలోచించండి. వాళ్ళు చాపట్టుకొని దేవుని మనసులో ఉంటారు. చచ్చిపోయిన వాడినే లేపే శక్తి దేవునికి ఉంది. ఆలోచించుకుంది. హార్ట్ అటాక్ వచ్చింది, పనికి హాస్పిటల్ తీసుకెళ్ళిపోయినప్పుడు చివరిగా ఇంజక్షన్ వేసినప్పుడు బ్రతికుండగానే ఇంకా జీవం కలిగి ఉన్నప్పుడు, చివరి స్థాయిలో ఉన్నప్పుడు డాక్టర్ ఇంజక్షన్ వల్ల బ్రతికేమంటే అప్పుడు మనం చచ్చిపోలేదు, ఇక్కడ బ్రతికే ఉన్నాం. కానీ చచ్చిపోయిన వాడినే, 4 దినములు పాతి పెట్టబడిన వాడినే, కప్పు కొట్టిన వాడినే బ్రతికించడం సామాన్యమైన విషయమా? మరి ఈ వాక్యం వినలేదా తల్లి? మరి ఎందుకు భయపడుతున్నా? యేసు నీలో ఉన్న అవిశ్వాసాన్ని చంపేశాడు. ఇప్పుడు లాజరును లేపి నీ విశ్వాసంతో బలపరిచాడు దేవుడు. హల్లెలూయా. నీ సమస్య నీకు జరగలేదంటే అవిశ్వాసంతో నువ్వు ఉన్నావు. యేసు నాకు ఈ కార్యం చేస్తాడా లేదా, ఇతని వివాహం చేసుకుంటాడా లేదా, ఇతరులతో నా జీవితం గడుపుతాడా లేదా అనుకున్నావు. కాబట్టి నీ కార్యం జరగలేదు. యేసు నేను నీతో ఉంటాను, నీతోనే జీవిస్తాను, కార్యం జరిగినా జరగకపోయినా పర్వాలేదని శత్రుకు, మేషకు, అబేద్నెగోలాగా నువ్వు దేనికి భయపడకుండా, దేని పట్ల అవిశ్వాసం లేకుండా జీవించి ఉంటే 4వ వాడు నీ దగ్గరికి వచ్చి నీ కార్యం చేసినేమో. ఇప్పుడు అంతకంటే అద్భుతమైన కార్యం చేశాడు దేవుడు. చచ్చిపోయిన వాడినే పేద వస్త్రంతో లేపాడు దేవుడు. హల్లెలూయా. ఇప్పుడు దేవుడు నీ పట్ల కూడా కొన్ని అద్భుత కార్యం చేయబోతున్నాడు. హల్లెలూయా. నువ్వు భయపడిన అవసరం లా, నువ్వు దేనికి చింతించవలసిన అవసరం లేదు. దేవుని యందు నమ్మిక మాత్రం ఉంచితే చాలు. ఈమె సామాన్యమైన ఒక స్త్రీ. యేసు ప్రభు గారి నుంచి విని సహోదరి దగ్గర పరుగు రిలేషన్షిప్ తో ఉన్నాడు. కానీ ఇంకొక వ్యక్తి మీకు పరిచయం చేస్తాడు. చాలా బలవంతుడు, సామాన్యమైన వ్యక్తి కాదు. అలాగ దేవునితో డైరెక్ట్ గా పిలిచి మాట్లాడేవాడు. తిన్న మాటలకి దేవుడు ఏది చెప్పితే అదే చేసేవాడు. అయ్యా నాకు ఇది చెయ్యి అంటే చేసేవాడు, ఈ కార్యం జరగాలి అంటే జరిగించేవాడు. అంత గొప్పవాడు, అద్భుతమైన ప్రవక్త. గత వారం యోనా ప్రవక్తని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ వారం మనము ఏలియా ప్రవక్తని జ్ఞాపకం చేసుకుంటాం. ఏలియా తల్లిదండ్రుల జీవితంలో చరిత్రలో రాయబడలేదు. ఏలియా సడన్ గా వచ్చేసాడు. ఎలా వచ్చాడు? సడన్ గా పంపించాడు దేవుడు. ఎందుకు పంపించాడంటే ఆ లోకంలో జరుగుతున్న సమస్యలు తెలుసు కాబట్టి ఏలియాను సడన్ గా లోకంలోకి ప్రవేశింపచేసి రాజు దగ్గర పంపించాడు. రాజు ఆ మాటలు వినడు. రాజు ఎప్పుడు మూర్ఖుడే కనుక రాజు దేవుని ఎందుకు భయభక్తులు కలిగి ఉంటే మాటలు వింటాడు. కనుక ఆ రాజు దగ్గర పంపించి దేవునికి కొన్ని వర్తమానాలు, దేవుడిచ్చిన వర్తమానాలు తెలియజేస్తూ ఉండేవాడు. మూర్ఖ తరములో నుంచి దేవుని ప్రేమ పొందే వాళ్ళగా ఏం చేయగలరు? సమస్త జనులకు బోధ బోధిస్తూ దేవుని మార్గాన్ని నడిపించేవాడు.
ఏలియా మాట్లాడుతున్నప్పుడు వర్షాన్ని 3.5 సంవత్సరంలో ఆకాశంలో ఆపబడింది. 3.5 సంవత్సరంలో వర్షం పడవద్దు అని దేవుడికి ఆజ్ఞాపన చేశారు. అయ్యా 3.5 సంవత్సరం ఈ లోకంలో వర్షం పడకుండా ఉంటే 3.5 సంవత్సరాలు కరువు వచ్చేస్తే ఆ కరువులో తిండి లేక చచ్చిపోయేంత భయం వస్తే అప్పుడు నీవు గుర్తొస్తావు అని తెలిసి ఆ నమ్మకంతో దేవుడికి ప్రార్థన చేసి 3.5 సంవత్సరం వర్షం పడకుండా చేసి మళ్ళీ 3.5 సంవత్సరాల వర్షము పడుమని ప్రార్థించగా వర్షం పడింది. 800 మంది పైన ప్రవక్తల దగ్గర కూర్చొని ఆయన మాట్లాడుతున్నారట. అగ్ని గంధకములతో ఏర్పాటు చేయబడిన కట్టెలను పేర్చి 400 మంది ప్రవక్తలను 400 మంది పైన ప్రవక్తలను పిలిపించి కట్టెలకు నిప్పు అంటించుకుంటారే నీరు పోసి వెలిగించమని చెప్పేసి ఒక షరతు ఒకటి నియమించబడింది. ఈ షరతులో అక్కడ ఉన్న 800 మంది ప్రవక్తులు కూడా పైన ప్రవక్తులు కూడా అందరూ కూడా ఓటమి పాలైపోయింది, ఓడిపోయింది. ఎందుకని? వాళ్ళు మౌనతని చాటున నివసించలేదు, సర్వశక్తుని నీడను కూడా విశ్రమించలేదు. కనుకే వారికి కార్యము జరగలేదు. ఇక్కడ ఏలియా గారు సర్వశక్తుని నీడను విశ్రమిస్తున్నారు, ఆయన నీడలోనే ఆశ్రయిస్తున్నారు, ఆయన చిత్తానుసారంగా జీవిస్తున్నారు. కాబట్టి ఏలియా మాట పైకి వచ్చింది, పైన ప్రవక్తల మాట కిందకి దిగిపోయింది. 800 మంది వాళ్ళు పూజలు పురస్కారాలు చేసినా సరే ఆ అగ్ని గంధకు జ్వాలను వెలిగించలేకపోయి, కట్టెలు వెలిగించలేకపోయింది. కానీ ఆకాశం వైపు ఒకసారి ఏలియా చేతులు పెట్టి యెహోవా ఎవరంటే నా ప్రార్థన ఆలకించు, యెహోవైన నీవే దేవుడవై ఉన్నావని వారి హృదయములను నీ తట్టు తిరగగల చేయగలవాడు అని వారందరికీ తెలియనట్లుగా నా ప్రార్థన అంగీకరించుము. ఇక్కడ ఒక మాట చూడండి, 15వ వచనము. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరము. పాత ఒకసారి జ్ఞాపకం చేసుకున్న గత 20 సంవత్సరాల ముందుకెళ్తే మనం ఉత్తరాలు రాసేవాళ్ళం, ఇన్లాండ్ కవర్స్, అలాగే కార్డులు కూడా రాసి వేస్తే సమాచారం తెలియజేస్తే. ఇప్పుడు ఫోన్ వచ్చాయి కాబట్టి ఏంటంటే వాట్సాప్, వీడియో కాల్, మెసేజ్ కూడా మనకు అయిపోయాయి. ఇది దేనికి ఆలస్యం లేదు, వెంటనే నిమిషాల తరబడి సెకండ్లో మనం అవతల ఎవరు చూడొచ్చు, ఎవరు మనం చూడొచ్చు. వాట్సాప్ ద్వారా మనం వెంటనే మెసేజ్ పంపించుకోవచ్చు, వాళ్ళ మెసేజ్ మనం చూడొచ్చు. ఇన్స్టాగ్రామ్ అలా ఎన్నెన్నో యాప్లు వచ్చే యాప్ల ద్వారా కూడా మనం చూస్తున్నాం. కానీ గతంలో ఏంటంటే ఇవేమీ లేవు. కానీ గతంలో ఈ ఎవరంట ప్రవక్తలు దేవుడితో మాట్లాడేవారు. అతడు నాకు మొదపెట్టగా వెంటనే రెస్పాన్స్ ఇచ్చాడు. హల్లెలూయా. యెహోవా నా ప్రార్థన ఆలకించిన ఆయన అని దేవుడు మాట్లాడుతాడు. అలాగే చేయించుండగా యెహోవా అగ్ని దిగి దహనబలి పశువులను, కట్టెలను, రాళ్లను దహించి వేసినట్టు దేవుడు ఉగ్గు వలె గంధకములో నూనె ఆరిపోచేశాడు, నీళ్లు అంతటా జనులందరూ దానిని చూచి సాగిలపడి యెహోవాయే దేవుడు, యెహోవాయే దేవుడు అని కేకలు వేసిరి. హల్లెలూయా. మీరందరూ 8 మంది బయలు ప్రవక్తలు, అక్కడ ఉన్న జనాంగం అంతా, రాజుగారి ఆదిష్టంలో ఉన్న ప్రజలందరూ కూడా ఏమంటారట? యెహోవాయే దేవుడు. ఈ తర్వాత మాట కాదు, బాగా చెప్తుంది. నాకు వాళ్ళు నీకంటే దరిద్రంగా జీవించేవాడు. దేవుడు పదవితేనే చిరాకు వచ్చేసేది, దేవుని సన్నిధికి వెళ్ళదికి నాకు ఊళ్ళంతా కబురు పుట్టేది. నువ్వు వెళ్ళమాలని పిలకమ్మని మా అమ్మని కసిరిస్తున్నాడు. ఈరోజు ఫోన్ చేసి దేవుడు మందిరం రమ్మని అలా బాగా పెడతాడు. అయ్యా నేనేం చేసుకోవద్దు ఏంటండి, ఎప్పుడు ప్రార్థన అంటారు, ఉపవాసాలు అంటారు, చర్చ అంటారు అంటున్నారు.
తెలుసా? మనమే మందిరానికి రాము, విశ్రాంతి దినము, మనమే ఉపవాసం ఉంటాము, మనమే మోకరించము, మనమే ప్రార్థన చేయము. అన్ని చేయొచ్చు అని ఎలా పలుకుతారమ్మా మనల్ని చూసి? ఇప్పుడు ఏం మాడుతున్నారు తెలుసా జనం మన కోసం? నీ కార్యము జరగలేదంటే నీలో ఉన్న లోపాలు చెప్పడు. ఏంటమ్మా నీ దేవుడిని సంవత్సరం చర్చికెళ్తున్నావు కాబట్టి నీకు కార్యం జరగలేదా? దేవుడు అంటారా? చెప్పండి, అవునంటారా? కానీ ఈమెలో ఉన్న లోపం తెలుసా? ఈమె సరిగ్గా మందిరానికి వెళ్తూ, ఇతనే సరిగ్గా మందిరానికి వెళ్తూ, ఇతనే జీవితాన్ని మార్చుకోడు. తన తాగుని విడిచిపెట్టలేడు, కైని విడిచిపెట్టలేడు, తను చూసే చూపులు విడిచిపెట్టలేడు, నడిచే నడతలు విడిచిపెట్టలేడు. కానీ ఇతను చూసి అన్నింటిలో ఇంకేం నేర్చుకుంటారు? మనల్ని చూస్తే మన రూపంలో ఆయన కనిపించే బ్రతుకు బ్రతకాలి. మనం యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే, యేసులా జీవిస్తే, యేసులా ప్రార్థిస్తే లోకమే మారిపోదా, లోకమే మారిపోదా, పాపమే పారిపోదా. యేసులాగా జీవిస్తే లోకం మారదా? యేసులాగా జీవించాడు కాబట్టి, యెహోవా దేవుడి ఇష్టానుసారంగా జీవించాడు కాబట్టి, ఏలియా ప్రవక్త మాట విని అగ్ని గంధక ముందు జ్వాలను కలగజేసి అక్కడ బూడిదని చేసేసి యెహోవా దేవుని మహిమపరిచే విధంగా తెలియజేశాడు. దేవుడు అద్భుత కార్యం చేశాడు. కానీ నీవు చేస్తున్నది ఏంటి? భయం, బ్రతుకు భయం. తర్వాత వచ్చి ఆలోచించుకోలేకపోతే ఈ వారం నాకు దేవుడి సోమవారం నుంచి శనివారం వరకు నాకు డే డ్యూటీ, తర్వాత వారం మళ్ళీ నాకు నైట్ డ్యూటీ కదా. డే డ్యూటీ చాలా హ్యాపీగా ఉంటుంది. టెన్షన్ ఉండదు, నిద్ర బాగా ఉండదు. రాత్రి అయినా పడుకుంటా 12, 1 గంట అవుతుంది. వాట్సాప్ తయారు చేసుకొని, వాట్సాప్లో పెట్టుకొని, ఫేస్బుక్లో పెట్టుకొని, ఆ యాప్లో పెట్టుకొని అందరికి పంపించి తర్వాత ప్రాబ్లం చేస్తూ పడుకుంటాం. అలాగే 1 గంట అవుతుంది. అలవాటు అయిపోయింది దేవుడు. మరి దేవుడు చాలా సంతోషం మార్కెట్ చేసుకొస్తే నైట్ డ్యూటీ చాలా యాత్ర, ఏది ఉండదు, నిద్ర ఉండదు, సరే తిండి ఉండదు, ఎన్ని బాధే. ఆడితో పాటు 21 రోజు ఉపవాస ప్రాంతాలు ప్రారంభించాం. ఇది ఒక బాధ. మరి నాకు ఇప్పుడు నెక్స్ట్ వచ్చే నెల ప్రారంభం తెలుసా? ఇప్పుడు ఈ వారం నేను డ్యూటీ చేస్తే వచ్చే నెలలో 2వ శనివారం, ఆఖరి శనివారం ఆన్లైన్ ట్రైనింగ్ చేసి ఈ వారం డ్యూటీ చేస్తాను. కనుక నేను సూపర్వైజర్కి కంపెనీలో ఆలోచించుకొని ఇంటికి వచ్చి ఉదయ కాలంలో రాత్రి కాలంలో ఫోన్ చేసి, అయ్యా నేను వారం కూడా నైట్ డ్యూటీకి ఏం వస్తాను, నా శరీరం మనసు బాగాలి, నా శరీరం బలహీనమైపోయిన భావం, నిద్ర లేకపోయిన భావం, ఆలయం మిస్ అవ్వదు. 2 ఆలయంలో నేనే మిస్ అయితే, కాపురిగా నేనే మిస్ అయితే మీ పరిస్థితి నేనే దేవుడి దగ్గరికి వెళ్ళకపోతే అన్ని అన్నీ దేవుడు మైపరిచిపోతాం. నేనే దేవుని మాట వినకపోతే అన్ని జనం మన గురించి ఏం చెప్పుకుంటాం? మనలోనే భయం వేస్తుంది. ఆ భయమే మన దేవుడిని దూరం చేస్తుంది. ఆ భయమే దేవుడి ఆశీర్వాదాలు పొందకుండా చేస్తుంది. ఆ భయమే నీకు దేవునికి ఉన్న రిలేషన్షిప్ కట్ చేస్తుంది. ఏలియా గారి ప్రవక్త విషయంలో అదే జరిగింది. ఇంత అద్భుత కార్యం చేసిన ఏలియా గారు ఒక దినమున ఏమంట, ఎవరి తల్లి? మా తల్లమే యెజబెల్. తన భర్త అహాబు ప్లస్ యెజబెల్ ఏలియా గారిని చంపించేస్తారని మాట్లాడారట. ఏలియాని రేపటి దినముగా ఇక్కడ ఉండడు. ఏలియా గారిని అంటే ఖడ్గముతో సంహరించి నరికి చంపేస్తామని వర్తమానము తెలియలేదు. చావు అంటే అసలు భయం కదా? భయం కదా? చెప్పండి. చావు అంటే భయము. చచ్చిపోయే ఆఖరి క్షణంలో కూడా భయమే. ఇంకా బతుకుంటే బాగుండు, 4 మెతుకులు తినేది అనుకుంటాం. మా నాన్న, మా చిన్న అన్న ఆఖరి క్షణం అయిపోయింది. నేను చచ్చిపోతుంది 2-3 రోజుల్లో. నేను నా భార్య పాస్టర్గా ఎదురు కూర్చొని పాటిస్తాను.
అంత బాగా చూస్తుందో మాట్లాడలేకపోతుందో బాగా చూస్తుంది, కన్నులో తయారు చూస్తున్నారు. నాన్నమ్మ బాగున్నామని చిన్న మొహం ఊపుతుంది. బాగా నుండి చెవులు చూసాను బంగారం వెళుతుంది ఎందుకు నాన్నమ్మ ఎలా పోతున్నావు, మాట్లాడలేకపోతున్నావు ఏంటి? నీ చెవులకి 2 పక్కల 2 దెద్దులు ఉన్నాయి కదా, ఆ 2 దెద్దులు నాకు ఇచ్చేసి కదా, ఇందులో ఆడపిల్ల నాన్నమ్మ అంటే వెంటనే బాబు చెప్పింది. ఇంకా ఆశ చావుబతుకులో ఉన్న తల్లి మంత్రి మీద పడిపోయేప్పటికి 3 నెలలు 4 నెలలు అవుతుంది. చావు చచ్చిపోతుంది, తినలేకపోతుంది, బాత్రూమ్కి వెళ్ళలేకపోతుంది, స్నానం చేయలేకపోతుంది, కడుక్కోలేకపోతుంది. ఇటువంటి పరిస్థితుల్లో ఉన్న తల్లికి ఏం తెలుసా, ఇంకా నగలు నేను సమకూర్చుకోవాలి, ఇంకా మేకప్ అయిపోవాలని మా నాన్న ఏమో మేకప్ ఇంకా 2-3 రోజుల్లో దేవుడు తీసేస్తున్న సంగతి మర్చిపోయింది. ఆశ ఇంకా బ్రతకాలి అని ఆశ మనకు ఉన్నది. ఎప్పుడు కూడా చచ్చిపోయే చివరి క్షణంలో కూడా ప్రాణం కొట్టి మెట్టాడుకున్నప్పుడు కూడా నేను ఇంకా బ్రతకాలి. ఆత్మహత్య చేస్తున్న వాళ్ళు చాలా మంది చూస్తాం. ఊరు పోసుకున్నవాడు ఎమోషన్ లో ఊరు పోసుకుంటాడు, కానీ ఆ ఊరు పోసుకున్న తక్షణం ఏమవుతుందా, ఈ బ్రతికితే బాగుంది, ఇప్పుడు నేను కాదు, నేను కాపాడుకుంటే బాగున్నాను చచ్చిపోతాడు. అగ్నికి ఆవుతైన వాళ్ళు కిరసనాన్ని పోసుకుని పెట్రోల్ పోసుకుని తగలబడుతూ చచ్చిపోతున్నారు. ఏమో తెలుసా, ఆ మంటలు తట్టుకోలేక, ఆ వేడిని తట్టుకోలేక నేను ఇంకా బ్రతుకుంటే బాగుందని ఆలోచిస్తూ ఉంటారు. వేసుకున్నప్పుడు తెలియదు చచ్చిపోతాను తెలుసు, కానీ వేసుకున్న తన బ్రతికితే బాగుంటుంది. ఇప్పుడు ఏలియా గారికి చావు పైకి వచ్చేసి చచ్చిపోతారు. ఏలియా గారిని చంపేస్తారు. ఈ రోజుల్లో చూడండి, మనం డ్యూటీకి వెళ్ళకపోతే వాళ్ళు మనం తీసేస్తారని భయం, జీతం రాకపోతే మనకు భయం, తినకపోతే మనకు భయం, నడవకపోతే భయం, పడుకుంటే భయం, లెగిస్తే భయం, మన జీవితాలు ఉన్నాయి. బయటికి వెళ్తే భయం. కరోనా ఎవరిని బట్టి మనకి సంభవిస్తున్నారు. ఇన్ని భయాలతో మనం జీవిస్తున్నాము. కానీ వాక్యం సెలవిస్తుంది, మహోన్నతుని చాటు నివసించేవాడే, సర్వశక్తిని నీరును విశ్రమించేవాడు ఆయనే నా ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకును నా దేవుడు, నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను. బలమైన మాట, పళ్ళ గురించి చెప్పుతున్నాడు దావీదు గారు మాట. ఏమేమి ఆపు యెజబెలు చంపేస్తారని బ్రతకలేనయ్యా అనుకుని భయపడి పారిపోయినప్పుడు అరణ్యంలోకి పోయి 19 ఒక బదిరీ వృక్షము కింద కూర్చొని మరణాపేక్ష గలవాడై యెహోవా మా పితరుల కంటే నేను ఎక్కువ వాడు కాను, ఇంత మట్టుకు చాలయ్యా. దేవుడు అడుగుతాడంటే, ఎవరి చేతిలో నేను చచ్చిపోయే కంటే నా ప్రాణాన్ని నువ్వే తీసే. 800 బయలు ప్రవక్తలు గడగడలాడించిన ఏలియా గారు, 3.5 సంవత్సరాలు ఆకాశంలో వర్షాన్ని కురవకుండా చేసిన ఏలియా గారు, మళ్ళీ ప్రార్థించగానే వర్షము పడిన ఏలియా గారు, 3.5 సంవత్సరాలు శారాపతి గృహంలో తిష్ట వేసుకొని ఆమె చేత వండించుకుని తిన్న ఏలియా గారు, శారాపతిని ఊరికి వెళ్ళినప్పుడు ఆ యొక్క కేలికి వాటి దగ్గర కూర్చొని వాగు ఎండిపోయినంత వరకు ఆయన వండుకోలేదు. ఆయన కాకులతో ఆహారం పంపించాడు దేవుడు. 2 పూట్ల మాంసం తిన్న ఏలియా గారు మాట్లాడవలసిన మాటేనా ఇది? నాకు భయం అండి, ఈ రోజు నేను డ్యూటీకి వెళ్తానండి అని నాకు ఇద్దరు చెప్పాడు. నాకు చాలా బాధ అనిపించింది. అందులో మరి చిన్నాడు కూడా ఉన్నాడు. ఆయన డ్యూటీకి వెళ్తాను, ఇల్లమ్మా పర్వాలేదు, మీరు కొత్తగా జాయిన్ అయిన భయం తీసేస్తారని భయం. సహోదరు ఏం చేసింది, నేను వ్యాపారం చేసుకుంటాను అని వ్యాపారం నిర్ణయం గౌరవం మరికొందరు ఏం చేశారు, ఊళ్ళో ప్రయాణంలో ఉన్నారు. మరికొందరు ఉండి కూడా లేనట్టుగానే జీవిస్తున్నారు. దగ్గర ఉండి కూడా లేనట్టు జీవిస్తారు. దేవుడు ఇవన్నీ భయం కదా. ఏలియా గారు భయపడిపోయి పారిపోయి ప్రతి వృక్షం కింద కూర్చున్నప్పుడు నా ప్రాణము తీసుకొని అని ప్రార్థన చేశాడు. అతడు బదిరీ వృక్షము కింద పరువుని నిద్రించుచుండగా ఒక దేవదూత
వచ్చి అతనిని ముట్టి ఏమంటుందంట? భయము. తిన్నా చచ్చిపోతాను, తినకపోయినా చచ్చిపోతాను. చచ్చిపోతాను అన్న వాడికి తిండి మీద ధ్యాస ఉండదు, బతుకుతాం అన్న వాడికి తిండి మీద ధ్యాస ఉంటుంది. ఆల్రెడీ ఏలి ఆ మాటలు చచ్చిపోయి కనుక తిండి మీద ధ్యాస లేదు. ఇప్పుడు ఏ పొలంలోంచి వచ్చి నన్ను సంహరిస్తారో, ఎలాగొచ్చి నన్ను చంపేస్తారో అని భయముతో 10 కూర్చొని ఏడుస్తుంటే, యెహోవాకు మొరపెడుతుంటే దేవదూత వచ్చి మాట్లాడుతుంటా, ఏలియా ఏంటి టెన్షన్, లేచి భోజనం చేయలేదు. అతను చూసినప్పుడు అతని తల దగ్గర దేవుడు భయపడి పారిపోయి దాక్కున్న వాడి దగ్గర కూడా దేవదూతల చేత ఆహారం పంపించిన దేవుడు. హల్లెలూయా. యేసయ్య ఎంత గొప్ప దేవుడు అంటే, ఆయన నీడను ఆశ్రయించగలిగితే, ఆయన నీడలో నీవు జీవించగలిగితే, ఏ సమయంలో ఏ స్థితిలో ఉన్నా సరే నీ పరిస్థితులు తలకిందలుగా మార్చే దేవుడు. హల్లెలూయా. నిన్ను తల ఎత్తుకునే వాడిగా చేసే దేవుడు, నిన్ను తల దించేవాడిగా చేసే దేవుడు. కానీ నువ్వు చేయవలసిన మొదటి పని తెలుసా? ఆయన నీడను ఆశ్రయించడానికి ప్రయత్నం చేయాలి. ఆయన సన్నిధిలో దేవునికి మొరపెట్టడానికి ప్రయత్నం చేయాలి. నీకు ఎన్ని బాధలు వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎంత వేదన కలిగినా నువ్వు ఆయనతో మాట్లాడే ప్రయత్నం చేయాలి. అయ్యా నాకు నిద్ర చాలదయ్యా, నేను నిద్ర ప్రార్థన చేయలేదయ్యా అని మనం మాట్లాడకూడదు. అయ్యా నాకు భయం అయ్యా, ఈ రోజు రాత్రికాల సమయంలో నేను తిరిగిస్తూ ఉంటే రేపు ఉదయం నేను లెగలేనేమయ్యా, నేను వ్యాపారం చేయలేనేమయ్యా, నేను డ్యూటీకి వెళ్ళలేనేమయ్యా, నా బిడ్డలకు క్యారెట్ వండుకోలేనేమయ్యా నువ్వు అనకూడదు. నీకు ఏది భయం కలిగి నువ్వు జీవించకూడదు. నువ్వు ఆయన ఆశ్రయించావు, ఆయన నీడను విశ్రమించావు కనుక సర్వశక్తి గల దేవుడు నీకు ఏమైనా చేయగల సమర్థుడు. ఏలియా గారు భయపడి పారిపోయినా ఆ ప్రదేశంలో ఆహారంలో పంపించి అప్పుడప్పుడే వేడిగా ఈ రోజు ఓవెన్లు వచ్చాయి, ఈ రోజు గ్యాస్ స్టవ్ వచ్చాయి. చల్లగా ఆగిపోయిన ఆహారం నీకు వేడిగా ఉంటేనే తినగలవు. చలికాలంలో వేడి అన్నం తినడానికి ప్రయత్నం చేస్తాం, వేడి చపాతీ తినాలనుకుంటాము, కోడి మాసం వండుకోవాలనుకుంటాము, నాటుకోడి తెచ్చుకోవాలనుకుంటాము, వేట మాసం తెచ్చుకోవాలనుకుంటాం. ఏదైనా వేడిగా తిన ఆశపడతాం. కానీ ఏలియా గారి విషయం ఆలోచించండి. పారిపోయే వాడికి చల్లని ఆహారం పెట్టాడా? పారిపోయే వాడికి చల్లని ఆహారం పెట్టాడా? అప్పుడే కాగుతున్న వేడి రొట్టెలు పెట్టి ఏలియా నువ్వు పారిపోయినా సరే భయమని నీకు సంతృప్తి కలిగే స్వచ్ఛమైన స్వేచ్ఛమైన పరిశుద్ధమైన ఆహారం నీకు పెడుతున్నాను. తాను దేవదూత మాట్లాడిన తర్వాత భోజనం చేసి తిరిగి పడుకున్నాడు. అయితే యెహోవా దూత మరలా వచ్చి అతను ముట్టి, నీకు శక్తిని మించిన ప్రయాణము నీకు సిద్ధమై ఉన్నది కనుక నీవు లేచి భోజనము చేయమని చెప్పాడు. అతడు లేచి భోజనము చేసి ఆ భోజనము బలము చేత 40 రాత్రులు 40 పగలు నడిచినట్టు. హల్లెలూయా. ఒక్క రోజు వేడి ఆహారం పెట్టిన ఏలియాకి 40 దినములు తిండే లేదు. రేపు తిండి కోసం ఇవాళ దేవుని సన్నిధి మానేస్తావా? మాటలు సూటిగా ఉంటాయి కదా, దేవుని మాటలు ఉంటాయి. ఎప్పు కలిగితే నాకు ఎప్పు కలిగితే బాధ వచ్చేస్తుంది, పాట పాడడం తగ్గిపోతుంది. మాట ఆ పాటలో నన్ను కనిపిస్తుంది, గురించేస్తుంది నేను చేసే పనులు. అంతరాత్మలో నేను ఎంత దురప్రవర్తన ప్రవర్తించానో, దేవుడి విషయంలో ఎంత అశ్రద్ధ కలిగి జీవించానని నన్ను కనిపిస్తుంది. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. తల్లి తండ్రుల ప్రేమ నీడవలే గతించును, కన్న బిడ్డల ప్రేమ కలలాగా కరిగిపోను. ఎన్నాడెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ, ఎన్నాడెన్నడు వీడనిది నా
నాదెన్నడు మారనిది నా యేసుని దివ్య ప్రేమ ఎన్నాదెన్నడు వీడనిది నా యేసుని దివ్య ప్రేమ ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది ఊయంతించలేనిది ప్రేమ యేసుని ప్రేమ అది ఎవరి కొలువలేనిది నిజము దీనిని నమ్ము అది ఊయంతించలేనిది. హల్లెలూయా. తల్లిదండ్రులు ప్రేమ కొంతకాలం అంతా మరి కాకపోతే మనం ఇచ్చిపోతారు కన్న బిడ్డలు సైతము వాళ్ళ స్వార్థము కోసం మన ప్రేమను దాటుకొని పారిపోతారు. కానీ యేసయ్య ప్రేమ చివరి వరకు మనము బ్రతికి ఉన్నంత కాలం కూడా మనతోనే ఉంటాం. నిజంగా నా జీవితంలో అద్భుతం చేశాడు. నేను లోకంలో భయపడి ఆ చావు ఎలా వస్తుందో ఆశపడేవాడు. అయ్యా నాకు యాక్సిడెంట్ అయితే బ్రతకలేదేమో అనుకుంటున్నాను. కానీ యేసయ్య ప్రేమను ఆదరించింది. యేసయ్య ప్రేమ నన్ను బలపరిచింది. యేసయ్య ప్రేమ మీ మధ్యన నిలబెట్టి ఈ దినములో ఇలాగ మాట్లాడేవాళ్ళని చేస్తుంది. ఎందుకంటే ఆయన నేను విశ్రమిస్తున్నాను కనుక, ఆయన నేను ఆశ్రయిస్తున్నాను కనుక ప్రేమను మాట్లాడ జ్ఞాపకం చేసుకోండి. ఆయన నేను ఆశ్రయించేవాడుగా, ఆయన నేను విశ్రమించేవాడుగా మనం జీవించగలిగితే సర్వశక్తులు నేను ఎప్పుడు కూడా మనకు తోడుగా నడిపిస్తాను. ఏ భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు, చావు బతుకుల్లో ఉన్నప్పుడు శ్రేష్టమైన ఆహారం పెట్టి 40 దినముల ఆకలి లేకుండా మనం తిరిగి ప్రయాణం చేయించి అక్కడికి పంపించి ఏం చేసిన కార్యం చేయించాను. అందుకే నేను మైపోను. దేవుడు అనుకున్నాడు ఇంత నేను తోడుగా ఉంటాను. నువ్వు ఆపదలో ఉన్నప్పుడు, నువ్వు జ్వరంతో ఉన్నప్పుడు, నువ్వు జలుబుతో ఉన్నప్పుడు, నువ్వు దగ్గుతో ఉన్నప్పుడు, నీకు కరోనా వైరస్ అందరూ వ్యాధి భయపడుతూ జీవించినప్పుడు ఒక ప్రార్థన చేయి. ఆ ప్రార్థన ద్వారా ఏ తెగులు నీ గుడారంలో ప్రవేశించదు. ఇంకా ఏ తెగులు నా గుడారంలో ప్రవేశించలేదు. అందరిలో సంచరించేనే, అందరిలో తిరిగేనే, అందరిలో మాట్లాడినే, అయినా సరే ఏ తెగులు రావాలంటే నువ్వు నాకు తోడుగా ఉన్నావు కనుక, నువ్వు నాకు నేడుగా ఉన్నావు కనుక, నేను ఆశ్రయించేది కనుక ఏది గొప్ప సాక్షి నువ్వు ప్రార్థన చేసిన నీ ప్రార్థన విని వెంటనే దేవుడు నీ మొర విని నీకు ఉత్తరం ఇచ్చినప్పుడు, నీకు సమాధానం ఇచ్చినప్పుడు నీకు జ్ఞాపకం అటువంటి భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా ఏ భయం తొలగిపోదు కనుక యెహోవా దేవుడు ఆలోచించారు. ఏ భయం పోదు. నీకు తోడుగా ఉన్నది భయం, నీకు ఉన్నాడు భయం. నేను అద్భుత కార్యం పడాలని చేసిన భయమే, ఈ బిడ్డలు కాపాడిన భయమే. ఈ భయముతో జీవిస్తే నేను దగ్గర నేను నీతో ఉండాలనుకున్నాను. నేను భయాన్ని తొలగించాలనుకున్నాను. నేను లోకానికి ఉన్నతమైన స్థలంలో కూర్చోబెట్టి ఇది అందరికీ పరిచయం చేయాలనుకున్నాను. నేను తల ఎత్తుకునే వాడిగా చేయాలనుకున్నాను. నువ్వు ప్రార్థన చేయగలిగి మొదటి ఎటువంటి కార్యమన్నా చేశాను. నువ్వు నన్ను పిలవగా నేను వచ్చాను. నాతో మాట్లాడి ఇష్టపడినప్పుడు వచ్చి నీ మాటలు వింటాను. కానీ నేనే ఉంటున్నాను. ఈ లోకంలో చూసి భయపడుతున్నావా? ఆహారం చూసి భయపడుతున్నావా? ఉద్యోగం చూసి భయపడుతున్నావా? వ్యాపారం మీద భయపడుతున్నావా? లేదా రేవేమో తింటామని భయపడుతున్నావా? లోకంలో అత్యున్నతమైన 120 ఎకరాల భూమి కలిగిన ఒక రైతులు ఎన్నుకున్నాడు దేవుడు. హల్లెలూయా. ఏరియా హృదయంలో ఎప్పుడు భయపడుతుందో, ఒక ఎలిజబెత్కి భయపడి, ఒక ఆవుకు భయపడుతూ పారిపోతున్నావా? నువ్వు రేపు బ్రతకలే భయపడి పారిపోతున్నావా? అప్పుల బాధలు భయపడుతున్నావా? ఇలా రోగం ఉందని భయపడుతున్నావా? దేనికి నువ్వు భయపడిన అవసరం లేదు. కానీ సమయం వచ్చినప్పుడు ఖచ్చితంగా దేవుడు కార్యం చేయగలుగుతాడు. ఆ సమయం వచ్చినంత వరకు నువ్వు వేచి ఉంటాడు. మార్త
విషయం మనం చూసుకుందాం. లాజరు చనిపోయిన తర్వాత యేసు వచ్చారా, చనిపోక ముందు యేసు వచ్చారా? చనిపోయిన తర్వాత వస్తేనే యేసు ప్రభు నింద వేయగలిగారు. ఇప్పుడు యేసు ఏం చేయగలడు? యేసు ఏం చేయగలడు? సర్వశక్తి గలవాడు ఆయన, సామాన్యమైన కాదు ఆయన. యేసు ఏం చేయగలడు? లోపలికి వెళ్ళి బయటకు వచ్చి చూపిస్తాడు. లోపలికి వెళ్ళి తలుపు గడియలు వేయండి, తలుపు గడియలు పెట్టండి. మీరు దాంట్లో లోపలికి వెళ్ళండి. తెలుసాడు, లాజరు చూశాడు. ఏ లాజరు ఇంకా పడుకున్నవి, లేచి రా అన్నట్టు ఉంటాయన్నమాట. ఏమో పడుకున్నావా? చచ్చిపోయావా లాజరులా? యేసు దృష్టిలో చనిపోయిన వాడు కూడా బ్రతికున్న వాడితో సమానము. హల్లెలూయా. అందుకే ఏలియా గారు పారిపోతే ఎలీషా ఎన్నుకున్నాడు దేవుడు. ఎలీషా మరణమైన పిమ్మట ఆయన శవం దగ్గర, ఆయన డెడ్ బాడీ దగ్గర ఒక శవాన్ని పాతి పెడితే చచ్చి ఉన్నాడు, లేచి నడిచినాడు. హల్లెలూయా. యేసు దృష్టిలో చావలేదు, యేసు దృష్టిలో చనిపోయిన బ్రతికిన వాడనే కనుక ఎప్పుడు దేనికి భయపడడం అవసరం లేదు. ఎలీషా ఎన్నుకొని 120 ఎకరాల భూమి గల ఒక రైతుని ఎన్నుకొని ఆ రైతు మీద ఒక పిలుపునిచ్చాడట. ఉన్నది ఆస్తిపరుడు, ఎంత ఆస్తిపడు, గొప్ప ఆస్తిపడు, 12 జతల ఇంట్లు కలిగిన వాడు, ఎంతో ఆస్తిపడు, ఆస్తి కలిగిన వాడు. ఎలీషా గారి దగ్గరికి వెళ్ళి, అయ్యా నా దుప్పటి నీ మీద వెయ్యమని చెప్పి యెహోవా దేవుడు ఆజ్ఞ చేస్తాడు. ఎలీషా అనగానే ఎలీషా ఒంటిలో ఉన్న రక్తము మరిగిపోయి, ఎంత ధన్యత నాకు, ఎంత ధన్యతమా! ఈ లోకంలో ఆస్తి అంతా దేవుడిచ్చిందే, కానీ యెహోవా ఆశీర్వాదం నా మీదకి వస్తుందంటే నేను ఎంత ధన్యున్నో అని అక్కడి నుంచి అతను పారిపోయి తన ఊరు వెళ్ళిపోయి 120 ఎకరాల భూమిని అమ్మేసి, అతనుకున్న సమస్తమును అమ్మేసి యేసుతో యెహోవాని ఆశ్రయించి ఆయనతో నడవాలని నిశ్చయించుకొని తిరిగి ప్రయాణం వస్తూ ఉండగా ఒకసారి తన కనుచూపు ఒక తన చాల మీద పడగా ఆ పాకలో ఉన్న 12 జతలు ఎట్లు కనిపించాయట. అమ్మో, ఇవి కనిపిస్తే మళ్ళీ నా మనసు ఆస్తి మీద వెళ్ళిపోద్ది అని మళ్ళీ అక్కడికి వెళ్ళి ఆ 12 జతలు ఎట్లు తీసుకొచ్చి వధించి మంచి విందు చేసి తినండ్రా అని చెప్పేసి బాయ్ పారిపోయాడు. ఎక్కడికి వెళ్ళాడైనా? యెహోవా చెప్పిన మాట విన్నదికి, యెహోవా తన మీద కప్పుతున్న దుప్పటి మీద కప్పించుకున్నదికి, ఈ రోజు నువ్వు నేను యేసయ్య మన మీద కప్పుతున్న వాక్యం మీద దుప్పటి కప్పుకోవడానికి ఆశ్రయిస్తున్నామా? ఆయన నీడను మనం చేరుకుంటున్నామా? ఆయన చెంతను మనం జీవిస్తున్నామా? ఆయన మోకరించి మనం ప్రార్థన చేస్తున్నామా? ఆయన ప్రార్థననే పరిశుద్ధమైన పావులను మనం అందించాలనుకున్నాడు. ఆయన ఆత్మీయమైన పావులను మనం అందించాలనుకున్నాడు. ఆయన ఆత్మతో మనం అభిషేకించుకున్నాడు. నీవు నేను అందరూ కూడా ఆయన విసర్జించి మనం ఏమి సాధిస్తున్నామంటే ఆశీర్వాదాలు కోల్పోయి దరిద్రం తెచ్చిపెట్టుకుంటున్నాము. ఎందుకు వెళ్ళిపోవాలి? ఎలీషా గారి జీవితం అపోస్తుల సౌలు గారు అపోస్తుల కాలంలో జరగబడింది. ఉన్న ఆస్తులన్నీ అమ్ముకుని యేసుకి సువార్త చేయడం ప్రారంభించారు. హల్లెలూయా. 360 సంవత్సరాలు స్టెఫను చూశాడు. ఆలోచించడం ఒకసారి. స్టెఫను చూసి పౌలును మార్చుకోవాలి. స్టెఫను చూసి నీ జీవితాన్ని చూసి ఎవరు మార్చబడాలి? ఏలియాను చూసి ప్రవక్తలందరూ మారిపోయారు. నువ్వే మారు, నీ భర్తను మార్చుకోవు, నీ పిల్లలు మార్చుకోవు, నువ్వే మందిరానికి రావు, నీవు నడవు, నువ్వు ప్రార్థించి, నువ్వు మోకరించి, నువ్వు ఉపవాసం ఉండవు. ఎలా అయినా ఏదో సమయం మాట్లాడి మీతో మీరున్న స్థితిలోంచి కొద్దిగా మార్చిన తర్వాత మనలో ఇంకా మార్పు కలిగి ఉండకపోతే మీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని దేవుడు ట్రాన్స్ఫర్ చేసేస్తారు. ఏం చేస్తారమ్మా? ట్రాన్స్ఫర్. ఏలియా గారి ఆశీర్వాదాన్ని ఎలీషాకి ట్రాన్స్ఫర్ చేశారు. ఏలియా గారి అవరణం అయితే విడిచిపెట్టారు ఆయన. కానీ ఎలీషా చచ్చిపోయిన వాడి ఎముకలు తగిలితే చచ్చిన వాడు వేసి కూర్చోడట. హల్లెలూయా. ఎంత గొప్పవాడు ఆయన. నేను ఆశ్రయించేవాడు ఏమో చూడసారి చచ్చిన ఎముకలు తగిలి చచ్చిన వాడు వేసి కూర్చోడట. అది ఏమనుకుంటాడు? భయము కాదు, పాటి పెట్టబడిన సేవ తెలుసా? నజరేయుడైన యేసుక్రీస్తు, యెహోవా దేవుడుగా పుట్టిన, యెహోవా దేవుడు యేసుక్రీస్తుగా పుట్టిన వాడు. ఆయన యొక్క ఎముకలు తాకితేనే, చచ్చిన ఎముకలు తాకితేనే జీవము కలుగుతుంది. ఏస్కేల్తో మాట్లాడతారు. ఏమవుతుందా? పడుకున్నావా? అవునయ్యా. గాఢ
గాఢ నిద్రలోనట, మంచి నిద్రలో. పడుకున్నావా? అవునయ్యా. లేగు అన్నాడు. ఏమయ్యా ఇంత చెమ్మ చీకట్లో అరణ్యంలో ఇప్పుడు నేను లెగాల? లేగు చెప్తాను కదా. లేచానయ్యా. పద అన్నాడు. పద వెంటనే యెహోవా దేవుడితో నడుస్తూ ఉంటాడు. అరణ్యంలో తీసుకెళ్తాడు. చీకటి ఉంది, కాళాంధకారం ఉంది, ఏమీ కనిపించట్లేదు. అలా ఒక పెద్ద గోధులో తీసుకెళ్తాడు. చాలా పెద్ద గొయ్యి. ఆ గొయ్యిలోకి తీసుకెళ్ళిపోయిన తర్వాత ఆ చచ్చిన ఎముకల మీద నడుస్తూ ఉంటే, ఆ చచ్చిన ఎముకలు గుంజుకుంటూ ఉంటే కాలుకి ఏదో నాకు తగులుతున్నాయ్యా, కాలుకి ఏదో తగులుతున్నాయా అన్న చెప్పాడట. చెప్తే యెహోవా దేవుడు ఏం తగులుతున్నాయా అని చెప్పేసి ఒకసారి వెలుగు చూపించాడట యెహోవా దేవుడు యేసుకి. ఆ వెలుగులోని అక్కడ ఏం కనిపించాయట? చచ్చిన ఎముకలు కనిపించాయి. ఎంత మందిని పాతి పెట్టబడ్డారు అక్కడ. ఆ పూడ్చబడ్డ వారి ఎముకలన్నీ అక్కడ ఉన్నాయి. అబ్బో ఎంత భయం! అర్ధరాత్రి కాల సమయంలో యెహోవా దేవుడు యేసుని తీసుకెళ్లి ఆ శ్మశానంలో తీసుకెళ్లిపోయి ఆ ఎముకల మధ్యలో కూర్చోబెడితే భయం ఉంటారా ఉండదా? భయం ఉంటుందా ఉండదా? చూడండి, ఆస్వాదించుకుంటూనే పోతున్నాడు కానీ ఎవరిని విడిచిపెట్టలేదు. ఆ యెహోవా దేవుడు మాట్లాడుతూ యేసుకి చెప్తున్నాడు, ఒకసారి మాంసము పోర్చి ఎండిన ఎముకలారా మీరు చక్కగా నిలవబడి యెహోవా ఇలా ఆజ్ఞాపించుడి, యెహోవా మాట ఆలకించుడి. ఎవరైనా యేసుకెళ్తా యెహోవా మాట్లాడు కదా. చూడండి, దేవుడు నీతో కార్యము జరిగించి నిన్ను మహిమపరిచి తను మహిమ తెచ్చుకుంటాడు. యెహోవా దేవుడు తీసుకెళ్ళి ఎముకలో వేసి కూర్చోవా? లాజరు దగ్గర లాజరు లేగలేదా? ఏమన్నా నిజంలేదా? మరి ఎముకలు కూర్చోవా? ఇక్కడ కూర్చోండి. కానీ యేసుకెళ్ళి చెప్తాడు, యేసుకెళ్ళితో మాట్లాడతాడు, చచ్చిన ఎముకలారా, ఎండిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభు అయిన యెహోవా సెలవిచ్చినది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోకి జీవాత్మ రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములు ఇచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీ మీద కప్పెను. చూడండి, చచ్చిపోయి ఎండిపోయి ఉన్న ఎముకలు మీలో జీవాత్మ ఉంచగా మీరు బ్రతుకుదు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకోండి అని చెప్పి జీవాత్మ ఎవరో అని చెప్పాడట. ఆయన చెప్పిన ఆజ్ఞ ప్రకారం నేను ప్రవచించుండగా అప్పుడు మాట్లాడుతున్నారు. ఎవరు ప్రవచిస్తున్నారు? యేసుని ప్రవచిస్తున్నారు. యెహోవా దేవుడు ఏది చెప్పాడో, ఎండిన ఎముకలారా యెహోవా మాట సెలవిస్తున్నాడు, మీరు లెగిసి మీ మాంసం కూర్చుకొని, నరములు కూర్చుకొని, రక్తముతో కూర్చుకొని లెగిసి కూర్చోండి, మీలోకి జీవాత్మ యెహోవా దేవుడు పంపించబోతున్నాడు చెప్పగా, ఈ ఎండిపోయిన ఎన్ని సంవత్సరాల బట్టో కుళ్ళిపోయి ఎండిపోయి ఉన్న ఎముకలని కూర్చొని మాంసం పొదిగి ప్రతి ఒక్కరు కూడా ఒక్కొక్క ఆత్మలాగా ఒక మనిషిలాగా తయారైపోయారు. చచ్చిన వారిని బ్రతికించగల దేవుడు సమర్థుడు. హల్లెలూయా. అటువంటి దేవుడి విషయంలో మనం వెంటనే రక్షించాల్సిన. దేనికి భయపడుతున్నాము? ఈ లోకంలో ఉన్న వాటికి చెప్పండి. పెళ్లికి భయపడతాం, సరైన సంబంధం రాదు. ఉద్యోగానికి భయపడతాం, వాళ్ళు తీసేస్తారు. అప్పుల వాళ్ళకి భయపడతాం, వాళ్ళు ఏమంటారో. కానీ దేవుడికి ఎందుకు భయపడదు? అయ్యో దేవుడిని ఆస్వాదించడేమో, దేవుని చెంతకు చేరకపోతే దీవించడేమో, దేవుని మాట లేకపోతే నా జీవితం జరగదేమో, ఒక పూట కలవలేదేమో అని దేవునికి భయపడి జీవించగలిగితే, ఆయన ఆశ్రయించగలిగితే ఆయన నీకు అద్భుతమైన కార్యములు, ఆశ్చర్య కార్యములు చేస్తారని దేవుడు వాక్యం కలుగుతుంది. చివరిగా ఒక మాట్లాడుతున్నాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతని తప్పించెదను. అతడు నా నామము ఎరిగిన వాడు కనుక నేను అతనిని ఘనపరచెదను. అతడు నాకు మొరపెట్టగా నేను అతనికి ఉత్తరం ఇచ్చెదను. శ్రమలో నేను అతనికి తోడయ్యుండును. అతనిని విడిపించి అతనిని
గొప్ప చేసేదను. ఎంత అద్భుతమైన నా తల్లిదండ్రులు మాట్లాడుతున్నారు. వీటి పని అయితే వీరి పిల్లలు నేనే కలిసాను. వీడు బ్రతికిన ఒకటే, బ్రతకపోయినా ఒకటే, ఇది సంపాదించలేదు. ఆ బాధ నేను వెళ్ళాను. నా భార్య నాకు కాపాడుతూ తెలియదు. ఎన్నాళ్ళు నేను దేవుడు కూర్చొని బాగుంటాను. ఎవరికైనా బాగుంటాను. అది భారంగా ఉంటాను. ఏదో పనికి పోవచ్చు కదా. మా స్నేహితులు నాతో మాట్లాడుతున్నారు, ఏంటో జీవితం తర్వాత ఆలోచిస్తుంటే చచ్చిపోవాలి. నా వారు నేను కన్నవారు నా దగ్గర మాట్లాడు ఆదరణ కట్టుకున్న భార్య సైతం పనికెళ్ళచ్చు కదా. ఇన్నాళ్ళు కష్టపడుతుంది, ఇన్నాళ్ళు సంపాదించుకునే బిడ్డలు చూపించిన వాళ్ళు, స్నేహితులు చూసి ఎవరు నన్ను ప్రార్థించేవాళ్ళు, అన్నదమ్ములు చూసి సహకరించేవాళ్ళు. అందరూ ఏకాకిగానే ఉంది. ఆ ఏకాకిగానే ఉంటుంది. చచ్చిపోవాలని దేవుడు పిలుపు దేవుడు పిలుపు నన్ను నడిపించి ఆ దేవుడు ఈ దేవుడు నేను బలపరుచుకున్నాను. అద్భుతమైన మాటలు చెప్తాను. ఎవరు ఆ రోజు నా దగ్గర 3,000 రూపాయలు నా దగ్గర చేతిలో ఉండేది. నాకు యాక్సిడెంట్ అయినప్పుడు 10,000 రూపాయలు ఉంటాయి. నేను చచ్చిపోదాం 3,000 రూపాయలు ఉంటాయి. ఎక్కడ రూపాయి అప్పులేదు. ఎవరికి నేను బాకీ లేదు. ఎవరి దగ్గరైనా నానే ఒక 10 రూపాయలు ఉండాలి, కానీ వారి నా దగ్గర రూపాయి కూడా ఉండదు అని నిశ్చయం చేస్తున్న జీవితంలో ఫస్ట్ నిర్ణయించుకున్నది. ఎవరికైనా నేను సహాయపడాలి, కానీ వారి సహాయం నేను కోరుతున్నాను. నాకు 1 రూపాయి ఖర్చు పెడితే 10 రూపాయలు తిరిగి వారు ఖర్చు పెట్టడం ఆలోచిస్తుంటారు. ఆలోచన ఈరోజు ఇద్దరు పెళ్లి చేసి వాళ్ళ గురుళ్ళు పోసి మనవాళ్ళు ఎత్తి వాళ్ళ విమర్శలు ఇచ్చి అన్నీ చేసుకొని ఎంత అప్పు ఉన్నారు. ధైర్యంగా నేను బ్రతుకున్నానంటే నేను ఆశ్రయించింది మహోన్నతుని మహోన్నతుడు నేను విశ్రమించాను. ఆయన సర్వశక్తి నేను ఆశ్రయించాను. కాబట్టి నేను ధైర్యంగా మాట్లాడగలుగుతున్నాను. ఒక విశ్రాంతిని పోగొట్టుకోవడానికి ఇష్టపడను. ఒక పరిశుద్ధమైన పౌరుని ప్రేమించుకోవడం నేను ఇష్టపడను. ప్రార్థన చేయలేకపోతే ఏడ్చాను. మొదటి రోజు ప్రార్థన చేస్తున్నాను. అయ్యా 21 రోజు ఉపవాసం ప్రార్థన మొదటి ప్రార్థన లేకపోతే ఏడ్చి ప్రార్థన చేస్తున్నాను. ఏడ్చి అయ్యా లేకపోతే ప్రార్థన ఉపవాసం చేయకపోతే ప్రార్థన చేయలేకపోతే డ్యూటీ ఉన్నాను కనుక సంగతులకు మెసేజ్ పెట్టి పాస్టర్ గారు పెట్టి చేసుకుని పాప ఆలోచిస్తారు చేసుకుని అని చెప్పేసి రాత్రి ప్రార్థన చేస్తున్నాను. మనసు ఎంతో ఆనందం, ఎంతో సంతోషం. కానీ మళ్ళీ ఈరోజు 9 రోజులు ప్రార్థన చేయగలరు. తర్వాత మళ్ళీ నన్ను ఆలోచన చేసేదాన్ని. ఈరోజు ప్రార్థన జరుగుతుంది. ప్రార్థన ఆగలేదు. ఏదైనా బాధితున్నారు ఆ ప్రార్థన ఆగలేదు. ప్రార్థన వస్తుంది. ఎక్కడెక్కడి నుంచో ఫోన్ చేసి మెసేజ్ పెడతారు. హైదరాబాద్ ప్రార్థన చేయండి. కర్ణాటక నుంచి, ఒంగోలు నుంచి, హైదరాబాద్ నుంచి, నిజామాబాద్ నుంచి, ఎక్కడెక్కడి నుంచో ఆ యొక్క సేఫ్ కార్డులో ఆ మొత్తాన్ని చూసి ఫోన్ చేసి గొప్పకి ప్రార్థన చేయగలిగాను. వాడు ప్రార్థన అందరితో ప్రార్థన చేస్తున్నాం, మీతో ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన అందరూ నీకు వహించండి. మీకు నిద్ర వస్తుంది. ఈ శరీరం బలహీనంగా ఉంటుంది, నాకు తెలుసు. కానీ చచ్చిపోయిన ఆశలు ఉంటుంది, జ్ఞాపకం చేసుకోండి. అంత బ్రతుకోవడం లేదు. బ్రతికే ఉన్నాం, సజీవంగా ఉన్నాం, ఆరోగ్యంతో ఉన్నాం. చిన్నపాటి తలెత్తి, చిన్నపాటి జ్వరం, చిన్నపాటి నడుము, చిన్నపాటి అలసట మనకున్నా సరే యేసులో కూర్చొని ప్రార్థించగలిగితే చాలు. ఈ స్థితిగతులు మార్చే సమర్థులు ఆయన. తన తలలో వచ్చి ప్రార్థన చేస్తున్నాం. మహాభాషలు యువతి కాలంలో ఉండేది. భయము అన్న పదానికి అర్థం తెలియజేస్తావు. భయపడిన ఆయన ఏలియా గారు పారిపోయినప్పుడు ఇదిగో తండ్రి అనేక వారు ఆయన సాయకుడు ఉండి ఎంతో ప్రభుత్వాన్ని ఆదరణ దయచేసి ఆయన ఉన్నత స్థాయికి చేర్చి ప్రభుత్వాన్ని సమస్త ప్రవర్తనకు అద్భుత ప్రవర్తన మీరు ఎంచుకున్నప్పుడు ఆయనను భయపడినప్పుడు ప్రభుత్వాన్ని తన మీద ఉన్న ఆశీర్వాదాన్ని ఎలీసాకు ట్రాన్స్ఫర్ చేసి ఎలీసా మీద పంపించారు. ఇదిగో తండ్రి మీకు నచ్చిన వారు, మీరు మెచ్చిన వారు, మీరు మిమ్మల్ని వెంబడించిన వారు అంటే మీకు ఎంతో ఇష్టం.
మీ నీడను ఆశ్రమించి వారందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి. ఈ లోకంలో కరోనా వైరస్ అనే భయం మాకు ఉండకూడదు. ఈ లోకంలో రేపు మేము బ్రతకలేదేమో, ఆ డ్యూటీకి వెళ్ళకపోతే అనే భయం మాలో ఉండకూడదు. ఈ లోకంలో ఈ వ్యాపారం కంటే, ఈ లోకంలో బిడ్డల కంటే, ఈ లోకంలో సంపాదన కంటే, ఈ లోకంలో ధనము కంటే, ఈ లోకంలో బంగారం కంటే, అన్నిటికంటే ఉత్తమమైన వారు మీరే మాతో ఉంటే చాలు. ఈ గంట మేము ఉంటే చాలు, మీదే ఉంటే చాలు. మా జీవితాల్లో కూడా మేము వెంబడించే వారుగా మమ్మల్ని మా సంగతులన్నీ దీవించి ఆశ్రయించే గంటమైన ప్రభావం ఏస్తున్నామని రామచంద్రుడు ఆమె జీవితం మనం జీవితాలు కాక లేచి నిలబడి కాకపోతే